నలుగురికి నచ్చింది నాకసలే ఇక నచ్చదురో, మా సీఎంను నేనైతే అస్సలే దేకనురో. పొగరని కొందరు అన్నా అది మాత్రం నా నైజం, తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం. కాంగ్రెస్ వాళ్ళంతొక వైపు దొంతన్నొక వైపు. ఎట్లుంది పాట? నేనే కైగట్టిన దొంతి మాధవరెడ్డి సార్ కోసం. కాంగ్రెస్ లీడర్లందరూ ఒక దిక్కు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సార్ ఒక దిక్కుండు. సీఎం రేవంత్ సారు నియోజకవర్గానికి వచ్చినా కూడా ఎదుర్కోనికే పోనంత ఇల్వైన మర్యాదిస్తాడు సారు. రేవంత్ సారు సీఎం అయిన కాడ నుంచి నిన్నెంది నియోజకవర్గానికి నిధులు అడిగేది అనేంత నిష్టతోటి ఉంటున్నాడు. అసొంటిది ఇప్పుడు మిగిలిన మంత్రి పదవులను భర్తీ చేస్తుండంటే నాకోటి ఇండని పోయి ఎట్లా అడుగుతాడు? అందుకే సీదా బట్టలు చదువుకొని ఢిల్లీకి పోయిండు. హైకమాండ్ ను కలిసిండని అంటుర్రంతా. సారి అలా ఢిల్లీకి పోయి మీనాక్షి మేడాన్ని, ఖర్గే సార్ను కలిసొచ్చిండు. ఎన్నెన్న సందో పార్టీలే ఉంటున్నా మంత్రి పదవికి నేను 1000 వాళ్ళ అర్హున్నే. నాకంటే వెనకొచ్చిన వాళ్లకు, నిన్న మొన్న రేవంత్ ఎంబడి తిరిగిన వాళ్లకు మంత్రి పదవులు వచ్చినాయి. కానీ నేనే అన్యాయం అయిపోయినా. ఈ తాపకిస్తున్న 6 మంత్రి పదవుల్లో ఒక్కడు నాకు తప్పకుండా ఇయ్యాలే, మీ మేలు మర్చిపోను అని ఖర్గే సార్ తానా, మీనాక్షి మేడం తానా సారు గోడెల్లో పోసుకుంటాడని గుసగుసలిన పడుతున్నాయి. అయితే షానొద్దుల సంధి సీఎం కు దొంతి మాధవరెడ్డికి అస్సలే పొసుగుతలేదన్న ముచ్చట అందరికీ ఏర్కొన్నదే. రేవంత్ ను అడిగేటందుకు చిన్నతనం అనిపించి సారు సీదా ఢిల్లీకి పోయి హైకమాండ్ తోనే అరుచుకొస్తుండని అంటుర్రు రాజకీయాల గురించి ఎరికైనోళ్ళు.